ఎన్నికలకు పక్కా వ్యూహంతో వెళ్తుంది టీడీపీ. ఏ దశలోనూ అధికార పార్టీకి అవకాశం ఇవ్వకుండా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తుంది. అందులో భాగంగా విజయనగరం అసెంబ్లీతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీ ట్రైనింగ్ క్యాంపును ప్రారంభించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు, పాటించవలసిన ఎన్నికల నిబంధనల గురించి సీనియర్లు వివరిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడు మనం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఎండ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా పలు మండలం నుంచి, అదేవిధంగా నగరంలో నుంచి పలు వార్డులకు సంబంధించి, పలు గ్రామాలకు సంబంధించి కీలకమైనటువంటి ఏజెంట్స్తో వీళ్ళందరితో కూడా ఇక్కడ విస్తృతమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ఎన్నికల్లో ఏ విధంగా ఆ పోలింగ్ ఏజెంట్లు వ్యవహరించాలి, అదేవిధంగా మిగిలినటువంటి ఎలక్షన్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మంత్రి బొత్స సత్యనారాయణ కుడిభుజంలా మీరు వ్యవహరించారు, ఎన్నో ఎలక్షన్లు మీరు చూశారు. వైసీపీలో ఉంటూ టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ టీం వర్క్ ఎలా ఉంది, ఇక్కడ టీం వర్క్ ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ టీం వర్క్ గురించి చెప్పాలి అని అంటే, ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో అక్కడ మన ఎమ్మెల్యేయే అన్నీ అంటే నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఏం చేద్దంటే ఈరోజు 50 వార్డుల్లో ఉండే కార్పొరేటర్లకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. పాపం వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే ఒక 4-5 తప్ప మిగతా కార్పొరేటర్లు ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళ వార్డుల్లో కనీసం ఒక బల్బు కానీ ఒక కుళాయి కనెక్షన్ కూడా ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వారు ఉన్నారు. అదేవిధంగా మండలంలో చూసుకుంటే మండలంలో కూడా అదే పరిస్థితి. అక్కడ సర్పంచులకు విలువ లేదు, అక్కడ ఎంపీటీసీలకు విలువ లేదు. ఏది చేయాలన్నా అక్కడ శాసనసభ్యుడి దృష్టిలో పెడితే కానీ చేయలేనటువంటి పరిస్థితి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో చాలా టీం వర్క్గా బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. రాను రాను పార్టీలోని నియంతృత్వం, ఒక ఏకఛత్రాధిపత్యం అనేది ఏర్పడింది. దాన్ని బొత్స సత్యనారాయణ గారు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనేది అర్థమవుతుంది. ఇందాక మా సోదరులు గౌరీశంకర్ చెప్పినట్టు నేనే రాజు నేనే మంత్రి అనేటట్టు, ఇంకా అంత అవసరమైతే ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన తోటి వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారస్తులను పెట్టుకోవడమే తప్ప పార్టీలో ఉన్న సీనియర్లకు కానీ, పార్టీలో ఉన్న కార్పొరేటర్లకు కానీ, పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఏమాత్రం కూడా విలువ ఇవ్వని పార్టీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం అనే ఘంటాబద్ధంగా చెప్పొచ్చు. ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టిలో తీసుకెళ్ళాం. అలాగే విజయసాయి రెడ్డి గారికి చెప్పాం, బొత్స సత్యనారాయణ గారికి చెప్పాం. ఆఖరికి బొత్స సత్యనారాయణ గారే విసిగి చెంది, విజయ్ కుమార్ మరి నువ్వు ఇక్కడ ఉండలేవు, నిజాయితీపరుడు అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి దగ్గరే నీకు మనగలుగుతావు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కనుక నీ నష్టం వచ్చినట్టు చెయ్యు, ఈ నియంతృత్వంలో నువ్వు పనిచేయలేవు, ఈ వాతావరణంలో ఎమ్మెల్యేవు అని చెప్పిన తర్వాతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి నీతి నిజాయితీపరుడు మచ్చలేని మనిషి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి దగ్గరకు రావడం జరిగింది. అశోక్ గజపతి గారి నాయకత్వంలో అతిథి గజపతిరాజు గారి విజయాని కోసం ఆయన్నేశ్వరు కృషి చేస్తూ, అంతకు ముందున్న మా అనుభవాలను అన్నీ కూడా క్రోడీకరిస్తూ, మేడం గారి సలహాల మేరకు, ఇతర పెద్దల సలహాల మేరకు ఇక్కడ కమిటీలు వేసి విజయకేతను ఎగరేయడానికి రెడీగా ఉన్నామని చెప్పడంలో సందేహం లేదండి. మన కార్యకర్తలు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీగా చెప్పామన్నమాట. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయి, అయితే ప్రతి దానికి మనకు మీటింగ్కి పర్మిషన్స్, మైక్కి పర్మిషన్స్, అన్ని విధాలుగా మనం పర్మిషన్స్ తీసుకుంటున్నాం. అలాగే వాళ్ళు వార్డులో కూడా తిరగటానికి 6 నుంచి 12 వరకు మార్నింగ్ పర్మిషన్స్ ఉన్నాయి. అలాగే ఈవినింగ్ 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు పర్మిషన్స్ ఉన్నాయి. సో క్లారిటీగా వాళ్ళు చెప్పామన్నమాట. మళ్ళీ రాత్రి 10 నుంచి పొద్దున 6 వరకు వాళ్ళు ఏమాత్రం మైక్ ఇటువంటి అన్నీ వాడకూడదు. మిగతా టైం మనం ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం వాళ్ళు తిరగవచ్చు. అయితే పాంప్లెట్స్ కూడా వాళ్ళు పర్మిషన్స్ పెట్టాం, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం అవి పంచుతున్నాం. ఇది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయ్.